శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటి వారమని ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఈ రోజుటి వారం కూడా కాదు, ఇప్పుడు ఉన్నాం. ప్రార్థన అయిపోయేంత వరకు కూడా ఉంటామో లేదో తెలియదు, ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఉంటామో లేదో తెలియదు. అందుకు కాబట్టే రేపటి వారం కాదు, ఈ రోజుటి వారం కాదు, మనం ఎప్పటి వారము? నిన్నటి వారం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్నటి వారమైన మనం ఈ రోజుని గురించి, రేపటిని గురించి, వచ్చే నెల గురించి, వచ్చే సంవత్సరం గురించి ఇంత అవసరం లేదు మనకు. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. దేవాన్ని కృపను బట్టి ఈరోజు ఉన్నానయ్యా, రేపు ఉంటానో లేదో తెలియదు. ఉన్న కొద్ది కాలం నీకు ఇష్టముగా, యోగ్యముగా, నీ మాట ప్రకారం జీవించే కృపను సర్వసమృద్ధిగా నాకు అనుగ్రహించాయా అని దేవుడిని మనం వేడుకునే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. సామెత గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నా ఆజ్ఞను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు. ఆజ్ఞలను మనస్సున ఉంచుకొనిన ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను కనుపాప వలె కాపాడుకుంటూ ఉండాలంట. కంటికి ఏమైనా దుమ్ము పడుతుందేమో, కంటికి ఏమైనా ఒక పుల్లగానే చెత్తగానే వచ్చి తగులుతుందేమో, కంట్లో పడుతుందేమో, గాయమవుతుందేమో, కళ్ళు కనపడకుండా అయిపోతాయేమో అని కనుపాప వలె ఉపదేశమును నీవు కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుతావు, కాపాడకపోతే చస్తావు అని దాని అర్థం. ఉపదేశాన్ని మనసులో పెట్టుకొని దాన్ని మరలా బయటికి తీసుకొని వచ్చి దాన్ని కాపాడుకుంటూ ఉండాలంట. ఎట్లా కాపాడాలి ఉపదేశాన్ని? ఉపదేశం మనలో నెరవేరడం అంటే, కాపాడడం అంటే ఏంటంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. అది మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుణ్ణి కాకుండా ఇంకెవ్వరికి నమస్కారం చేయడం కానీ, పూజించడం కానీ, నీవే నా దేవుడవయ్యా, నీవే నా దిక్కయ్యా అని చెప్పే పరిస్థితి మనకు రాకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా మనం కాపాడాలి. దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకి ఇస్తూ ఉంటాడు. ఆజ్ఞలన్నింటినీ ఏం చేస్తూ ఉండాలా? విని విడిచిపెడతా ఉంటే కాపాడినట్ల, ఏం చేసినట్టు. ఇంకొకటి రోడ్డు పక్కన ఉంటుంది, ఇంకొకటి రాతి నేలలో పడుతుంది, ఇంకొకటి ముళ్ళ కంచెలో పడుతుంది, ఇంకొకటి మంచి నేలన పడి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలిస్తూ ఉంటుంది. ఫలించేవారు దేవుని యొక్క ఉపదేశాన్ని కాపాడినవారు, దేవుని యొక్క ఉపదేశాన్ని నెరవేర్చేవారు, దేవుని యొక్క ఉపదేశాన్ని వారి హృదయంలో భద్రం చేసుకునేవారు, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించేవారు. ముళ్ళ కంచెలు అంటే ఏంటి? మనకు బాధలు ఉంటాయి కదా, ఆరోగ్యం బాగాలేదనేది ఒక బాధ, ఎగ్జామ్లో పాస్ కాలేదని ఒక బాధ, జాబ్ రాలేదని ఒక బాధ, వివాహం కాలేదని ఒక బాధ, ప్రమోషన్ రాలేదనేది ఒక బాధ, అప్పులు అనేది ఒక బాధ, కేసులు అనేది ఒక బాధ, నిందల అవమానాలు అనేది ఒక బాధ. ఈ బాధలన్నీ కూడా మనసులో పెట్టుకొని అవే ముళ్ళ కంచె అయిపోయి ఈ వాక్యం అనేటువంటి విత్తనాన్ని ఆ ముళ్ళ కంచె అణిచివేస్తూ ఉన్నాయంట. ఐహిక విచారములు అంటారు వీటిని. ఈ ఐహిక విచారములన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనలో పని చేయకుండా అణిచివేస్తూ ఉంటాయంట. ఒకటేమో త్రోప కనపడ్డది, అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఈ ఐహిక విచారములైనటువంటి ముళ్ళ కంచెలో పడినటువంటి విత్తనం ముళ్ళ కంచెల చేత, ఈ విచారముల చేత వాక్యం చంపబడింది. బండ మీద పడినటువంటిది సూర్య రశ్మి చేత ఆ విత్తనము మన్ను లేదు గనక, నీరు లేదు గనక, తడి లేదు గనక, వాక్యం లేదు గనక, ప్రార్థన లేదు గనక ఆ విత్తనం అలాగే ఎండిపోయింది. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని యొక్క సారము కలిగి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించాలంటే మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం వలె ఉంటే ఆ విత్తనం ఫలిస్తుంది. అప్పుడు ఉపదేశాన్ని మనం కాపాడిన వారం అవుతాం.
ఉన్నాయి, మంచి నెలలో 10 విత్తనాలు పడినాయి. 10 విత్తనాలు మొలిచాయి. మొలిచిన తర్వాత ఏదైనా పశువులు కానీ ఆ పొలంలో పోయి తొక్కుతూ ఉంటే ఏమంటాం చెప్పండి? తొక్కితే తొక్కలో ఏమవుతుంది? ఏం జరగదు అనుకుంటామా? శుభ్రంగా కంచి వేసి ఏ పురుగు కానీ ఏ కుక్కలు కానీ నక్కలు కానీ దూరకుండా జాగ్రత్తగా కనుపాప వలె వాటిని కాపాడుకుంటామా లేదా? కాపాడుకుంటేనే కదా అది మొలిచేది, అది ఫలించేది, అది విస్తారమైన పంటను ఇచ్చేది. అలాగున దేవుడు మొలకలు మన హృదయంలో వేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి మొలకలు మన హృదయంలో వేస్తూ ఉన్నాడు. దానిని మనం జాగ్రత్తగా, అమ్మో అపవాది వచ్చి ఎత్తుకొని పోతాడేమో, ఈ వాక్యాన్ని హృదయంలో భద్రముగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. మరలా దాన్ని బయటికి తెచ్చుకోవాలి. ఓహో ఈ వాక్యం ఇలాగా, ఓహో ఇది ఈ వాక్యం ఇలాగా, ఇలాగుండాలా, ఎట్లుండాలా, ఎట్లుండకపోతే ఇలాగ జరుగుతుందా, ఈలాగ దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉపదేశమును మనం కాపాడుకుంటూ ఉండాలి. అలా చేయకపోతే ముళ్ళ కంచెలు లేస్తూనే ఉంటాయి. వాళ్ళు అప్పుడవుతున్నారు చూడు, బాగా గుర్తుపెట్టుకో, వాక్యం పదే పదే ఏం జ్ఞాపకం చేసుకుంటావు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు చూడు, ఈరోజు కేసు ఉంది చూడు, ఫలానా విషయం ఉంది, ఫలానా వాళ్ళు నిన్ను దొంగ అంటున్నారంట, అట్లా అంటున్నారంట, ఇట్లా అంటున్నారు, మీ ఇంటి మీదకి గొప్ప శాపం ఉందని చెప్తున్నా. ఇలాంటి ముళ్ళ కంచె వంటి మాటలు మీ హృదయంలో వేయడానికి అపవాది తొందరపడుతూ ఉంటాడు ప్రియులారా. వాటిని అణచివేయాలంటే దేవుని యొక్క వాక్యము జీవంతో కూడినది, శక్తితో కూడినది, ప్రభావంతో కూడినది. ఆ వాక్కును జాగ్రత్తగా కనుపాప వలె మనం కాపాడుకుంటూ ఉండాలి. పంట మొలకెత్తగానే ఎట్లు కాపాడుకుంటామో ఎదిగేంత వరకు, పెద్దగయ్యేంత వరకు, నీ ఆత్మ ఎదిగి ఫలించిన తర్వాత 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించిన తర్వాత ఇంకే శాతానికి చిక్కులు పెట్టినా కూడా నువ్వు బెదరవు ఇంకంతే. అందుకే భక్తులైన యోబు చిక్కులు వచ్చాయి, చనిపోయారు, సంతానం అంతా నాశనమైంది, ఆస్తులన్నీ పోయాయి, పనివారు పోయారు, చివరికి శరీరం కూడా నాశనం అయిపోయింది, దుర్వాసన కొడుతూ ఉంది. భార్య కూడా ఆయన చూసి ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చింది. అయినా కూడా కదులుతున్నాడా? ఏమంటున్నాడు? నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను కష్టపెట్టాడు. ఒకవేళ ఈరోజు కష్టం వచ్చిందంటే ఇది అపవాది పనే ఉంటుంది. అయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని పలికాడే తప్ప అపవాది మాట ఆయన నోట రాలేదు. ప్రియులారా, నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకున్న దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మితే ఎప్పుడు కూడా దేవుని మీద మనం సనుగులు గొనుగులు చేయలేం ప్రియులారా, మన వల్ల కాదంతే. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ఎవరైనా మిమ్మల్ని ముట్టితే, తాకితే, తిడితే, కొడితే, ఇంకేమైనా మీకు హాని కలగజేస్తే మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనల్ని ఇంతగా దేవుడు కాపాడుతూ ఉంటే, దేవుని ఆజ్ఞకు తల వంచితే సకలమైన దీవెనల ఆశీర్వాదాలు మనకోసం దేవుడు దాచి ఉంచాడు ప్రియులారా. ప్రతిదినము కూడా అతనికి సహాయము చేయవారు అతని దగ్గరకు వచ్చేవారంట. ఈ మూల నుండి ఒక 10 మంది వస్తారంట. అయ్యా దావీదు మహారాజా, సౌలు చేతుల నుండి తప్పించుకొని వచ్చాం, నీ సైన్యంతో పాటు మేము యుద్ధం చేయాలనుకుంటున్నాం, నీ సైన్యంతో మేము ఉంటాం అని ఇక్కడ నుండి వస్తారంట. మరి ఇక్కడ నుండి ఒక 20 మంది వచ్చి, అయ్యా సౌలు చేతుల నుండి తప్పించుకొని వచ్చాం, నీ సైన్యంతో పాటు ఉంటాం, నీతో పాటు మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని వస్తూ ఉన్నారంట. ఇలాగ వచ్చి ఏమయ్యారంట, దావీదు యొక్క దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లుగా దేవుని యొక్క మహాసైన్యము బెతెస్దా సుశశాలలో అడుగు పెట్టబోతా ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక మీదట నేను మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మిగిలి ఉన్నాయి కదా, ఆ వాగ్దానాలన్నింటిని కూడా నేను నెరవేర్చి నా సైన్యమైనటువంటి నా ప్రజలను నా సన్నిధిలో
నేను నిలబెట్టబోతున్నాను. దావీదు యొక్క దండును ఎట్లా దీవించాడు దేవుడు? దేవుని సైన్యం వలె మహా సైన్యమగునట్లుగా దేవుడు దీవించాడంట. ప్రియులారా, నిజమా కళ అని మీరు ఆశ్చర్యపోవాలి. నిజంగా మా ఇంట్లోనే జరుగుతుందా ఇది, మాకే జరుగుతుందా ఇది అని మీరు ఆశ్చర్యపోయినటువంటి మహిమ కార్యములు దేవుడు చేయబోతున్నాడు. కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.